మేడం 1 సెకండ్ మేడం. ఓకే నువ్వు కొంచెం వెనకరా చాలా మన తక్షణం ఏం చేయాలి అన్న దాని గురించి వచ్చిన అనుభవం ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ బ్రెయిన్ అంటే మన మొత్తం బాడీలో ఉన్న ఇంపార్టెంట్ పార్ట్ మనం బ్రతకడానికి అన్నీ చేయడానికి కూడా ఇంపార్టెంట్ పార్ట్ ఏమన్నా ఉందంటే అది బ్రెయిన్. సో దాని యొక్క హెల్త్ గురించి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాటికి ఏదైనా నష్టం జరిగితే దానికి ఏదైనా జరిగితే వచ్చే నష్టాల గురించి ఈరోజు అనుభవమైన డాక్టర్స్ అందరూ కూడా కిమ్స్ నుంచి మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఇందులో ఒక్కొక్క డాక్టర్ గారు ఒక్కొక్క బాడీ పార్ట్లో కూడా అంటే బ్రెయిన్ కానీ న్యూరో కానీ లేకపోతే చాలా విషయాల్లో చాలా నిపుణులు ఉన్నారు. సో మనం చాలామంది రోజు ఇప్పుడు చిన్నది విషయమే అనుకుంటాము. ఒక బ్లడ్ ప్రెషర్ గురించి కానీ డయాబెటీస్ గురించి కానీ వాటి వల్ల మనకు ఫ్యూచర్లో వచ్చే రిపర్కేషన్స్ ఏంటి, వాటి వల్ల బ్రెయిన్కి తగ్గే ఎఫెక్ట్ ఏంటి, ఒకవేళ బ్రెయిన్కి జరగరానిదని జరిగి చిన్నది డ్యామేజ్ అంటే అనుకోకుండా చిన్న యాక్సిడెంట్, లేకపోతే ఎక్కడైనా పడ్డము, లేకపోతే మన బాడీలో సరైనటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ సరిగా లేక ఏదైనా సరే క్లాట్స్ ఫామ్ అయినా మనకు వచ్చే విషయాల గురించి ఈ బ్రెయిన్ హెల్త్ గురించి ఈరోజు టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వచ్చున్నారు. అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ రంగాల్లో నిపుణులండి. సో మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఒకవేళ లేకపోయినా కూడా తెలుసుకుని ఇక్కడ డాక్టర్స్ యొక్క సలహాలు తీసుకుని వాళ్ళు మన చెకప్ అంటే ఏంటంటే ప్రతిసారి సంవత్సరంలో ఫారిన్ కంట్రీలో అయితే సంవత్సరానికి 2 సార్లు టోటల్ బాడీ చెకప్ చేసుకుంటారు. అలాగా బ్రెయిన్ చెకప్ కూడా చేసుకోవాలని కోరుకుంటూ వీళ్ళు ఇచ్చిన సలహాలు కానీ మీకు ఏదైనా ఫర్దర్గా ఉంటే కనుక డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయినా కూడా చెప్తారు. సో ఈ రోజున ఈ ప్రోగ్రామ్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నేను డాక్టర్ అభినయ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్లో. ఈరోజు జూలై 22 వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఈరోజు మనం పోలీస్ సిబ్బంది అందరికీ బ్రెయిన్ హెల్త్ అవేర్నెస్ గురించి, బ్రెయిన్ హెల్త్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ మేము డాక్టర్స్ అందరం కోరుకునేది ఏంటంటే బ్రెయిన్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. బ్రెయిన్ హెల్త్ బాగుంటే మనం క్లియర్గా ఆలోచించవచ్చు, ఏ డెసిషన్ అయినా కరెక్ట్గా తీసుకోవచ్చు, టైంకి ఏదైనా రెస్పాండ్ అవ్వచ్చు. ఇవన్నీ కరెక్ట్గా చేసుకొని మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా బెటర్ చేసుకోవచ్చు. సో మనందరం కలిసి బ్రెయిన్ హెల్త్ని ప్రయారిటీగా చేసుకోవాలి. కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్. సో ఈరోజు వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మేము ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాము. మా మేనేజ్మెంట్, కిమ్స్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ న్యూరాలజీ టీమ్, న్యూరో సర్జరీ టీమ్. సో ఏంటంటే మనందరికీ బ్రెయిన్ అనేది తెలిసిందే, దాని ఇంపార్టెన్స్. సో మనం ఏదైనా ఆలోచించాలన్నా, మాట్లాడాలన్నా, యాక్టివిటీ అంటే చెయ్యి కాలు మనకు నార్మల్గా పని చేయాలన్నా మన బ్రెయిన్ అనేది నార్మల్గా పని చేస్తేనే మనం డైలీ యాక్టివిటీ చేయగలము. సో ఏంటి అంటే దీంట్లో బ్రెయిన్ అవేర్నెస్లో మెయిన్గా బ్రెయిన్కి సంబంధించి మనకు బ్రెయిన్ స్ట్రోక్, సీజర్స్ లేదా ఫిట్స్ అంటాము, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. న్యూరోపతీస్, తిమ్మిర్లు, మొద్దుబారడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేయడానికి అండ్ పేషెంట్స్ని లేదా రెగ్యులర్ పబ్లిక్ని చెక్ చేయడానికి వచ్చాము.
డెలివరీ వరకు మొత్తము ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కలిపి వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా నేను నా